నమస్తే అండి. మెకానిక్ మూవీ చూసారా సార్? చూశానండి. చూడటమే కాదు, అందులో కూడా యాక్ట్ చేశాను నేను. ఓకే, ఎలా అనిపించింది సార్? చాలా బాగుంది. డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా చేశారు. నిజంగా చెప్పాలంటే ఈ సినిమా చూసి బయటకు వస్తున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఈ ఫ్లోరైడ్ గురించి అంత పెద్ద పోరాటం ఎందుకు చేశాడని ఈ సినిమా చూస్తే ఆ బాధ ఏంటో అర్థమైంది. నిజంగా ఈ సినిమాని నిర్మాతలు హ్యాట్సాప్ అండి. ఎందుకంటే ఒక సమస్యని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశం వాళ్ళది, డైరెక్టర్ గారు కానీ నిర్మాతలు కానీ. చాలా చాలా బాగుంది సినిమా. ఇలాంటి సినిమాని ప్రతి ఒక్కరూ ఆదరించాలి. ఎందుకంటే బలమైన సమస్యని తీసుకెళ్ళడం అంటే సామాన్యం కాదు, డబ్బులు ఖర్చు పెట్టడం అంటే సామాన్యం కాదు. అది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అని భయపడుతుంటారు. కానీ గట్స్ తోటి, ఎంతో ధైర్యంతో నిర్మాతలు తీయడం, డైరెక్టర్ గారు చేయడం చాలా 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 ధైర్యంగా చేశారు. అంటే ఇందులో ప్యాడింగ్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? చాలా ఎక్స్పీరియన్స్ బాగుందండి నాకు. దీంట్లో తనికెళ్ళ బర్రి గారితో కొంతమంది ప్యాడింగ్ ఆర్టిస్టులు మీకు ఎలా అనిపించింది వాళ్ళతో వర్క్ చేయడం? చాలా హ్యాపీ ఉందండి. డైరెక్టర్ గారు మిమ్మల్ని ఎలా చూపించారు దీన్ని? చాలా అద్భుతంగా. అసలు నేను ఇంతసేపు ఉన్నా సినిమాలో నాకు తెలియదు. ఆయన ఏదో అలా అలా చేసేది, ఏం చేశాడబ్బా అనుకున్నా నేను. మంచి డైరెక్టర్ అండి, ఫ్యూచర్లో మంచి డైరెక్టర్. కొత్తగా వచ్చారు హీరో, మీకు ఎలా అనిపించింది? కొత్తగా వచ్చినట్టు అనిపిస్తుందా లేకపోతే ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా అనిపించింది? పాత సినిమాల్లో కృష్ణరాజు గారిని చూసినట్టు అనిపించింది నాకు. చాలా బాగున్నాడు కుర్రోడు. అమ్మాయి కూడా బాగానే చేసింది. కుర్రోడు కూడా మంచి ఫ్యూచర్ ఉంది. డైరెక్టర్ గారు కూడా మంచి సినిమాలు చేస్తారేమో అని నమ్మకం ఉంది నాకు. మంచి వేషం ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? నేనా 90 రేటింగ్ ఇస్తాను. ఎందుకంటే చాలా చాలా మనసును అత్తుకుంది. ఆ లాస్ట్ని ఎమోషన్ డైరెక్టర్ గారు బాగా పండించారు. అంటే మీకు ఈ సినిమా మొత్తంలో మీకు నచ్చినటువంటి సందేశం? మొత్తం సినిమా అంతా బాగుంది. ఒక సంఘటననే ఉంది. లాస్ట్ ఆ సన్నివేశం, ఆయన హీరో చనిపోయిన తర్వాత సాంగు, ఆ ఎమోషను చాలా అద్భుతంగా క్యారీ చేశారు డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ అండి.